హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ లెసన్లో మనం అడోబ్ ఇలిస్ట్రేటర్ సిసి ఎసెన్షియల్ ట్రైనింగ్ ఫర్ బిగినర్స్. దీంట్లో మనం ఎస్పెషల్లీ ఇలిస్ట్రేటర్లో మనం ఒక న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు మనం కొన్ని గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. సో వాటిని మనం ప్రొఫైల్ సెట్టింగ్స్ అని కూడా అని పిలవచ్చు. సో ఈ పర్టికులర్ లెసన్లో మన ఎంటైర్ ఫోకస్ ఏంటి అంటే న్యూ డాక్యుమెంట్లో ఉన్న ఈ ప్రొఫైల్ సెట్టింగ్స్ ఎందుకు యూజ్ చేస్తారు అనే దాని గురించి ఈ ఎంటైర్ లెసన్ మనం నేను ప్లాన్ చేశాను. సో మనం ఫైల్లోకి వెళ్ళి న్యూ అని క్లిక్ చేస్తే మనం యాక్చువల్గా ఒక న్యూ డాక్యుమెంట్ని క్రియేట్ చేయొచ్చు, రైట్? సో మనకు షార్ట్ కట్ ద్వారా అనుకుంటే Ctrl+N. ఓకే, either మీరు ఫైల్లోకి వెళ్ళి న్యూ క్లిక్ చేసినా లేదంటే Ctrl+N ప్రెస్ చేసిన ఈ యొక్క డైలాగ్ బాక్స్ అంటే ఈ యొక్క విండో వస్తుంది. సో ఈ డైలాగ్ బాక్స్ ఆర్ విండోని మనం న్యూ డాక్యుమెంట్ విండో అంటారు. సో దీంట్లో మనకి ఇక్కడ చూడండి ఒక సింపుల్ ఒక లెజెండ్ క్రియేట్ అయ్యి ఉంది. ఇక్కడ చూడండి ప్రొఫైల్ అంటే మనకి HTML బేస్లో దీన్ని బేసిక్గా లెజెండ్ బేస్డ్ ప్రొఫైల్స్ అంటారు. సో ఇక్కడ మనకు నేమ్ అడుగుతుంది, సెకండ్ ప్రొఫైల్ ఉంది, థర్డ్ వచ్చి నంబర్ ఆఫ్ ఆర్ట్ బోర్డ్స్ ఉంది, ప్లస్ ఒక ఆర్ట్ బోర్డ్కి ఇంకొక ఆర్ట్ బోర్డ్కి మధ్యలో ఎన్ని పిక్సెల్స్ గ్యాప్ ఉండాలి, దాని యొక్క ఓరియంటేషన్ ఏంటి, దాని యొక్క విడ్త్, హైట్, యూనిట్స్, సో డిఫరెంట్ కేటగిరీస్ అంటే బ్లీడ్, అడ్వాన్స్, ఇవన్నీ కలిపి మనం న్యూ డాక్యుమెంట్ ప్రాపర్టీస్ అని పిలవచ్చు. ఓకేనా? సో న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే రూల్ నెంబర్ 1, గో టు ఫైల్, సెలెక్ట్ న్యూ. లేదు అంటే మీ కీబోర్డ్లో కంట్రోల్ ప్రెస్ చేసి ఎన్ అని క్లిక్ చేస్తే మీకు Ctrl+N న్యూ డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది. సో లేదు అనుకుంటే మీకు ఆల్ట్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ. సో ఇప్పుడైతే మీరు ఆల్ట్ ప్రెస్ చేశారో సో ఈ మెనూ బార్లో ప్రతి ఒక్క మెనూకి ఒక అండర్లైన్, ఒక లెటర్ కింద అండర్లైన్ వచ్చింది. ఇప్పుడు ఫైల్ అనే మెనూని మీరు చూసారంటే ఎఫ్ అనే ఒక క్యారెక్టర్ కింద ఒక సింపుల్ అండర్లైన్ ఆప్షన్ ఆటోమేటిక్గా యాడ్ అయింది. ఇప్పుడు మీరు ఎన్ అనేది ప్రెస్ చేశారనుకోండి, సో ఇక్కడ మీకు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఎన్ అంటే మనకు షార్ట్ కట్ Alt+F+N అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఒక విండో క్రియేట్ అవుతుంది. సో వాట్ ఐ మీన్ టు సే, ఒక న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి అంటే సో మనకి ఈ 3 మెథడ్స్లో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ మెథడ్ ఫైల్లో న్యూ, సెకండ్ మెథడ్ Ctrl+N, థర్డ్ మెథడ్ Alt+F+N. ఓకే, సో ఈ మూడిట్లో ఏది బెస్ట్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. సో నాకు తెలిసి నేను జనరల్గా ఈ న్యూ కంటే Ctrl+N అనేది ఈజియెస్ట్ అండ్ క్వికెస్ట్ షార్ట్ కట్ హాట్ కీ. సో ఆల్వేస్ దీన్నే రికమెండ్ చేసుకుందాం. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మీరు ఎప్పుడైతే ఫైల్లోకి వెళ్ళి న్యూ క్లిక్ చేస్తారో ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ ఆర్ట్ బోర్డ్స్ 1 ఉన్నప్పుడు ఈ డాక్యుమెంట్ ఓరియంటేషన్ అనేది యాక్టివేట్ కాదు. సో ఇక్కడ మీకు కస్టమ్ అని ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ 1920 by 1080 అని ఎందుకు ఇచ్చాను అంటే ప్రజెంట్ నేను దీన్ని ఒక్కసారి మినిమైజ్ చేస్తే సో దిస్ ఈజ్ మై డెస్క్టాప్ స్క్రీన్. సో నా డెస్క్టాప్ ఇక్కడ నేను రైట్ క్లిక్లో ఒక ప్రాపర్టీ స్క్రీన్ రిజల్యూషన్ అనేది సెలెక్ట్ చేస్తే సో ప్రజెంట్ నా యొక్క డెల్ S2240L ఈ యొక్క మానిటర్ యొక్క రిజల్యూషన్ 1920 by 1080. సో ఇది నా యొక్క మానిటర్ అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంటే సో ఈ విడ్త్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు 1920 పిక్సెల్స్ ఉంటాయి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు సో 1080 పిక్సెల్స్ అంటే బేసికల్గా దీన్ని మనం స్క్రీన్ రిజల్యూషన్ అంటారు. సో ఇది ల్యాండ్స్కేప్ ఓరియంటేషన్. అదే మీకు పోర్ట్రైట్ ఇవన్నీ ఎనీవే. సో ఇప్పుడు నేను ఈ టాపిక్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. సో ఇది ఎందుకు సెలెక్ట్ చేశాను అంటే సో నా యొక్క ఈ స్క్రీన్ సైజులో నేను ఒక స్క్రీన్ తయారు చేయాలి అన్నప్పుడు నేను అదే రిజల్యూషన్లో ఇక్కడ నేను ప్రొఫైల్గా సెట్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను కస్టమ్ అనేది ఎందుకు పెట్టానంటే ఒకసారి మీరు ఎంటర్ చేసిన దీన్ని పర్మనెంట్గా అది స్టోర్ అయిపోతుంటుంది. ఓకేనా? సో ఫైన్. సో దీన్ని కస్టమ్ అంటారు. ఇన్ కేస్ నేను ఒకవేళ లెటర్ అనేది సెలెక్ట్ చేస్తే లెటర్ సంబంధించిన సైజెస్ వస్తాయి. అదే మీరు ఇక్కడ లెటర్లో మీకు లీగల్, ట్యాబ్లాయిడ్ ఇవన్నీ బేసిక్గా మనకు దేనికి సంబంధించిన సెట్టింగ్స్ అంటే ప్రింట్ అనేది మీరు ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేస్తారో ఈ ప్రొఫైల్లో ప్రింట్ ప్రొఫైల్ ఇక్కడ చూడండి ఫస్ట్ కలర్ మోడ్ CMYK, పిక్సెల్స్ పర్ ఇంచ్ 300, అలైన్ టు పిక్సెల్ గ్రిడ్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్. ఇది వెబ్ వర్క్ఫ్లో, మన వర్క్ఫ్లో వెబ్ రిలేటెడ్ అయితే ఇది ఎస్ అనేది సెలెక్ట్ చేయాలి. సో ఎప్పుడైతే మీరు ప్రింట్ సెలెక్ట్ చేస్తారో అడోబ్ ఇలిస్ట్రేటర్ CMYK కలర్ మోడ్ రిజల్యూషన్ 300, అలైన్ టు పిక్సెల్ అనేది నో. ఈ 3 ఆప్షన్స్ ఆటోమేటిక్గా ఈ ప్రొఫైల్కి ఇన్బిల్డ్గా యాడ్ అయి ఉంటాయి. ఓకే, ఇన్ కేస్ మీరు వెబ్ వర్క్ఫ్లోకి వెళ్ళారు అంటే మీరు క్రియేట్ చేసే డాక్యుమెంట్ వెబ్ రిలేటెడ్ అయితే
కలర్ మోడ్ ఆర్జీబీ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. ఈ రెజల్యూషన్ పీపీఐ స్టాండ్స్ ఫర్ పిక్సెల్స్ పర్ ఇంచ్ 72 చేంజ్ అయింది. అలైన్ టు పిక్సెల్స్ అనేది ఎస్, అంటే ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే బులియన్ వాల్యూస్ ఎస్ ఆర్ నో. సో ఇది మీకు ఎస్ వచ్చింది. అదే మీరు ప్రింట్లోకి వెళ్ళారనుకోండి, సో పిక్సెల్స్ టు గ్రిడ్ నో. సో మీకు సింపుల్ ఒక ఫ్రెషర్ ఇంటర్వ్యూస్లో సో మీరు డాక్యుమెంట్ ప్రొఫైల్లో ప్రింట్కి వెబ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అంటే మీరు ఇలా చెప్పొచ్చు. సో ప్రింట్ ప్రొఫైల్లో మీకు కలర్ మోడ్ సిఎంవైకే ఉంటుంది, రిజల్యూషన్ 300 ఉంటుంది, అలైన్ టు పిక్సెల్ నో అనేది డిఫాల్ట్ ఉంటుంది. అదే మీరు ఎస్ అదే వెబ్ అనే సెలెక్ట్ చేస్తే సో ఆర్జీబీ మోడ్ రిజల్యూషన్ 72 పిక్సెల్స్ టు గ్రిడ్ ఎస్. అలాగే మీకు థర్డ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ వీడియో అండ్ ఫిల్మ్స్కి వెళ్తే అలైన్ టు పిక్సెల్ ఇది సో సంథింగ్. సో ఇవన్నీ మీకు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ఒక్కసారి చెక్ చేస్తూ ఉండాలి. అంటే ప్రొఫైల్ యొక్క మీరు డివైజెస్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి. ఎప్పుడైతే మీరు డివైస్ క్లిక్ చేశారో డివైస్ ఇట్ మేబీ మీకు ఐప్యాడ్ అవ్వచ్చు, లైక్ మీకు ఐఫోన్ అవ్వచ్చు, లేదంటే ఐఫోన్ 5, ఐఫోన్ 6, 5. ఇవి ఎందుకు ఇవి యూజ్ చేస్తారంటే ఇప్పుడు మొబైల్ డిజైన్స్ అనే అడుగుతుంటారు, మొబైల్ డిజైనర్స్, యుఐ డిజైనర్స్ ఫర్ మొబైల్స్ అంటే ఏంటి అంటే మీకు ఐప్యాడ్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది, ఐప్యాడ్కి మీరు ఏదన్నా ఒక ఈబుక్ కవర్ చేయాలి, లేదంటే ఒక గేమ్ యొక్క స్క్రీన్ తయారు చేయాలి, లేదంటే ఒక ఐకాన్స్ తయారు చేయాలి అన్నప్పుడు ఇది సెలెక్ట్ చేస్తారు. అదే మీకు ఐఫోన్ 5 అనేది సెలెక్ట్ చేస్తే దాని యొక్క డైమెన్షన్ డైనమిక్గా ఇక్కడ అప్డేట్ అవుతుంటాయి. సో ఈ ప్రొఫైల్స్ యొక్క అడ్వాంటేజ్ అది. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అవ్వచ్చు, మీరు ఆల్రెడీ వెబ్ డిజైనింగ్లో వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా మీరు ఒక ఐఫోన్కి సంబంధించి ఒక స్క్రీన్ తయారు చేయండి, ఒక బ్యాక్గ్రౌండ్ థీమ్ కావాలి అన్నప్పుడు సో ఐఫోన్ అనేది బేసిక్గా మీకు ఐఫోన్ 5, ఐఫోన్ 6 అనే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మీకు రిజల్యూషన్స్ అవన్నీ గుర్తుండాలి అనేది ఆబ్వియస్లీ కొంచెం టఫ్. సో దాని గురించి మీకు ఈ ప్రొఫైల్లో మీరు వెబ్ అనేది సెలెక్ట్ చేస్తే ఈ 960 గ్రిడ్ ఫ్రేమ్వర్క్ అనేది ప్రజెంట్ అందరు దీన్నే యూజ్ చేస్తున్నారు, 960 by సంథింగ్. ఇవన్నీ మీకు వెబ్సైట్ టెంప్లెట్ స్టాండర్డ్స్ అన్నమాట. ఒక వెబ్సైట్ చేసేటప్పుడు బేసిక్గా ఈ స్టాండర్డ్స్ అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇవన్నీ మీకు అవుట్డేటెడ్, 800 by 600, 640 by 480 ఇవన్నీ అరౌండ్ ఒక 15 years బ్యాక్ యూజ్ చేసే రిజల్యూషన్స్. ఇప్పుడు ఈ డైమెన్షన్స్లో వెబ్సైట్స్ని ఎవరు తయారు చేయట్లేదు, 960 తర్వాత వీటిని యూజ్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఒకవేళ ప్రింట్ సెలెక్ట్ చేశారనుకోండి, ప్రింట్లో మీకు చూడండి A4, A3, B4, B5, లెటర్, లీగల్, ట్యాబ్లాయిడ్ ఇవన్నీ ప్రింట్ రిలేటెడ్ ప్రొఫైల్స్. అదే మీరు ఒక వీడియో సెలెక్ట్ చేశారు, వీడియోలో మీకు చూడండి NTSC కానీ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాండర్డ్స్. ప్రజెంట్ ఇప్పుడు నేను 1080 ఇది హెచ్డి అంటే హై డెఫినేషన్ వీడియో. సో ఈ స్క్రీన్ మొత్తాన్ని నేను హెచ్డీలో కావాలి అన్నప్పుడు దీన్ని ఈ ప్రొఫైల్ యూజ్ చేయాలి. ఇది ఎందుకు యూజ్ చేయాలి అనే దాని గురించి ఒక్క సెకండ్ నేను మీకు చెప్తాను. అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మీరు ఒక 1090 ఒక హెచ్డి సింపుల్ ఒక కార్పొరేట్ వీడియో మీ కంపెనీకి చేస్తున్నారు అన్నప్పుడు సో అక్కడ మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎంతైతే మీరు మీ సీక్వెన్స్ మీ డాక్యుమెంట్ సైజ్ తీసుకున్నారో అదే సీక్వెన్స్ సైజ్ ఇక్కడ తీసుకునేటప్పుడు మీరు ఈ వీడియో స్టాండర్డ్ సెలెక్ట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసి ఎంటర్ చేయాలి. అంతేగాని ఇక్కడ మీరు అక్కడ 1000 సెలెక్ట్ చేసుకొని 500, 1000 by 500 అంటే ఇక్కడ కూడా మీరు 1000 పిక్సెల్స్ విడ్త్ 500 హైట్ తీసుకోకూడదు. ఎందుకంటే ఈ పిక్సెల్ ఆస్పెక్ట్ రేషియో అనేది నో ఉండి RGB 72 వీటితో పాటు దీన్ని కానీ మీరు ఒకసారి ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ప్రివ్యూ ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఓకే, సో ఈ పిక్సెల్స్ ఓవర్ ప్రింట్ ఇది నేను తర్వాత చెప్తాను. సో ఎనీవే ఇక్కడ మన కాన్సెప్ట్ వచ్చి ఇలస్ట్రేటర్ని మనం వెబ్లో ప్లస్ ప్రింట్లో ఎలా యూజ్ చేయాలనేది మన కోర్ కాన్సెప్ట్. ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ అనేది ఒకసారి మనం ప్రీమియర్ ట్రైనింగ్లో చూసేటప్పుడు దెన్ ఈ టాపిక్స్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, సో ప్రజెంట్ బై డిఫాల్ట్ అడోబ్ ఇలస్ట్రేటర్ అనేది ప్రింట్ మీడియా రిలేటెడ్ అప్లికేషన్స్. సో మనం ఏదైనా ఒక డిజైన్ చేసేటప్పుడు అది ప్రింట్ చేయాలి అన్నప్పుడు బెటర్ ఫోటోషాప్తో పోలిస్తే దీంట్లో చేయడం అనేది అబ్సల్యూట్లీ రికమెండెడ్. ఎందుకు అంటే ఇది వెక్టర్ బేస్డ్ అప్లికేషన్స్ కాబట్టి మీకు పిక్సెల్స్ ఉండవు. మీరు ఎంత రీసైజ్ చేసినా కానీ ఎంత జూమ్ చేసినా మీకు ఈ లోగోస్లో కానీ ఇక్కడ పిక్సెల్స్ రావు. కాబట్టి బై డిఫాల్ట్ మీరు ఇలస్ట్రేటర్లో కొత్త డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు అడోబ్ వాళ్ళు ప్రింట్ అనేది డిఫాల్ట్ ఆప్షన్గా పెట్టేశారు. ఓకే, సో మీరు ఎప్పుడైతే ప్రింట్ సెలెక్ట్ చేస్తారో ఇక్కడ లెటర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేశానో ఈ డాక్యుమెంట్ క్రియేట్ అయిపోయింది చూడండి. సో ఇది అన్టైటిల్ టు 100% CMYK ప్రివ్యూ మోడ్లో ఉంది. సో ఇన్ కేస్ నేను ఒక న్యూ డాక్యుమెంట్ మళ్ళీ లెటర్ ఈసారి నేను ఒక 5 pages తీసుకుంటున్నాను. ఈ 5 pages తీసుకొని నేను ఏం చేంజ్ చేయకుండా డైరెక్ట్గా దీన్ని ఓరియంటేషన్ అంటారు, గ్రిడ్ బై రో. ఓకే క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి 5 యాడ్ అయినాయి. సో ఇప్పుడు నేను దేనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కింద
ఆర్ట్ బోర్డ్ నావిగేషన్ అనే ఒక స్టేటస్ బార్లో సెకండ్లో ఉన్నాను. ఇప్పుడు దీన్ని థర్డ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ థర్డ్ వచ్చింది, అంటే ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, రైట్? సో మీరు ఒక సింపుల్ ఇది 1, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది 4, ఇది 5, రైట్? అదే నేను ఇప్పుడు సేమ్ న్యూ డాక్యుమెంట్ ఈసారి ఇలా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఫస్ట్, ఇది ఫోర్త్ వచ్చింది, అంటే ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్, అంటే దీన్ని అరేంజ్మెంట్ అంటారు. సో 1 2 3 4 5. అలాగే మళ్ళీ నేను న్యూ డాక్యుమెంట్లో ఈసారి నేను దీన్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే కంటిన్యూగా ఇది 1 2, ఇది 3, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది 3, ఇది 4, అంటే ఇక్కడ మీకు 4th పేజ్లో ఉన్నాం, ఇక్కడ 5th పేజ్లో ఉన్నాం. సో దీన్ని మీకు డాక్యుమెంట్ ఓరియంటేషన్ అంటారు. అదే ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేశాను అనుకోండి, సో సేమ్ 5 ఈసారి ఎలా వస్తాయి వర్టికల్గా 1 2 3, ఇక్కడ అప్డేట్ అవుతుంది. నేను ఎప్పుడైతే ఈ ఆర్ట్ బోర్డ్లో నేను డ్రా చేస్తున్నానో, సారీ ఇది 4th, ఆటోమేటిక్గా 4thలో ఉన్నానని చెప్తుంది. ఇక్కడ 5th, ఇది 5th పేజ్లో ఉన్నాను, ఇక్కడ చెప్తుంది 5th పేజ్లో ఉన్నామని. ఎందుకంటే మనం ఈ ఆర్ట్ బోర్డ్స్ తీసుకున్నప్పుడు ఒక డాక్యుమెంట్లో మీకు టోటల్ 99 ఆర్ట్ బోర్డ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఒక 200 సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ ఏముంటుందో చూడండి, కెనాట్ ఫిట్ ఆర్ట్ బోర్డ్స్ క్యాన్వాస్ సైజ్ ప్లీజ్ సంథింగ్ సంథింగ్ బ్లా బ్లా బ్లా, అంటే ఇక్కడ నేను ఇక్కడ 100 సెలెక్ట్ చేసి ఈ ఆర్డర్ సెలెక్ట్ చేసి 150 తీసుకుందాం. చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ 150 యాడ్ అయ్యాయా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ ఆర్ట్ బోర్డ్ నావిగేషన్లోకి వెళ్ళి మీరు ఇలా స్క్రోల్ చేసినప్పుడు టోటల్ ఎన్ని పేజెస్ యాడ్ అయ్యాయి అంటే 100. అంటే టోటల్ మనకి ఇలిస్ట్రేటర్లో 100 పేజెస్ మాత్రమే మనం ఒక న్యూ డాక్యుమెంట్లో యాడ్ చేయొచ్చు. అంతకు మించి మనం క్రియేట్ చేయాలి అన్నప్పుడు డెఫినెట్గా ఫర్ ఎగ్జాంపుల్ నా క్యాటలాగ్ ఉంది, నా క్యాటలాగ్ వచ్చి మినిమం 200 నుండి ప్రాబబ్లీ 500 పేజెస్ వరకు యాడ్ చేయాలి అన్నప్పుడు ప్రాబబ్లీ ఇలిస్ట్రేటర్ ఈజ్ నాట్ బెస్ట్ ఫిట్. సో అప్పుడు మనం ఇన్డిజైన్కి వెళ్తాం. ఇన్డిజైన్లో మనం 9999 పేజెస్ వరకు క్రియేట్ చేయొచ్చు. సో ఒక డాక్యుమెంట్లో 999. సో మీకు బుక్ అనే ఒక కాన్సెప్ట్ అక్కడ ఉంటుంది. సో ఎనీవే ఇప్పుడు మనం దాన్ని డిస్కస్ చేసే ముందు దీనిని ఆల్రెడీ మన ఇలిస్ట్రేటర్ మన టాపిక్ కాబట్టి ఇలిస్ట్రేటర్లో టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ 100. అంతకుమించి మీరు ఎక్కువ ఇచ్చినా కూడా అది ఆటోమేటిక్గా 100 పేజెస్ మాత్రమే క్రియేట్ చేసి మిగతా పేజెస్ని స్కిప్ చేస్తుంది, అంటే క్రియేట్ చేయదన్నమాట. సో నేను ఒక్కసారి క్లోజ్ చేస్తున్నాను. అలాగే నేను ఫైల్లో న్యూ ఈసారి 100 అవసరం లేదు, 1 పేజ్ ఈజ్ ఎనఫ్. సో ఇక్కడ నేను ఈసారి దీన్ని ఓరియంటేషన్, ఇది పోర్ట్రేట్ ల్యాండ్స్కేప్ అంటారు, ఇక్కడ బ్లీడ్ అంటారు. బ్లీడ్ ఈజ్ నథింగ్ బట్ డాక్యుమెంట్ యొక్క అవుటర్ ఏరియా. సో ఇప్పుడు నేను ఒక పాయింట్స్ వచ్చి ఒక 50 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఈ రెడ్ లైన్ వచ్చింది. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఇది ఎప్పుడు స్టార్టింగ్ డేట్, అంటే ఈ డిజైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ డేట్, ఓకే, డిజైనర్ ఎవరు, క్లయింట్ ఎవరు, అంటే మీకు ఒక ఆటోక్యాడ్ ప్లాన్ చేసేటప్పుడు క్లయింట్ ఏంటి, దాని యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు డాక్యుమెంట్లో ఇస్తే ప్రింట్ అవుతుంది. సో బ్లీడ్ ఏరియాలో ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ యొక్క డిస్క్రిప్షన్ రాస్తారు. ఓకే, సో ప్రాబబ్లీ మీరు ఒక కవర్ పేజ్ చేస్తున్నారు. కవర్ పేజ్ అనేది మీ క్యాటలాగ్ కవర్ పేజ్కి సో ఫ్రంట్, బ్యాక్, స్ప్లైన్ అంటే మీకు బ్యాక్ సైడ్ మనం బైండ్ చేసే లొకేషన్లో. సో మీరు 3 ఆర్ట్ బోర్డ్స్ క్రియేట్ చేస్తారు. ఫస్ట్ ఆర్ట్ బోర్డ్లో ఫ్రంట్ ఉంటుంది, సెకండ్ ఆర్ట్ బోర్డ్ బ్యాక్, సంథింగ్ లైక్ దిస్. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ 3 ఆర్ట్ బోర్డ్స్ కావాలి నాకు. సో ఇది నా ఫస్ట్ ఆర్ట్ బోర్డ్లో ఇది ఫ్రంట్ పేజీ, ఓకే, ఫ్రంట్ ఎఫ్పి అంటే ఫ్రంట్ పేజ్. ఇది నాకు స్ప్లైన్ అంటే మీ యొక్క బుక్ యొక్క మిడిల్, ఓకే, ఇది నాకు బ్యాక్ పేజ్. ఇప్పుడు నేను ఈ ఆర్ట్ బోర్డ్ టూల్తో నాకు ఇంత ఉండదుగా, సో ప్రాబ్లీ ఇంతే ఉంటుంది. నెంబర్ ఆఫ్ పేజెస్ ఒక 500 ఉన్నాయనుకోండి. ఈ ఏరియాలో నాకు దీన్ని బ్లీడ్ అంటే ఇది స్ప్లైన్ ఏరియా. ఇక్కడ నాకు నా యొక్క కవర్ పేజ్ యొక్క స్ప్లైన్ ఏరియాలో ఈ డిజైన్ వస్తుంది. ఇది ఫ్రంట్ పేజీ, ఇది బ్యాక్ పేజీ. ఓకే ఫైన్. సో ఇప్పుడు మీకు న్యూ ఆర్ట్ బోర్డ్ ఎందుకు తీసుకోవాలి అనేది అందుకోసం యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 6 తీసుకున్నాను. 6 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పేస్ట్ కొన్నారు, లేదనుకుంటే మీరు ఒక మొబైల్ ఫోన్ కొన్నారు, మీకు ఒక ప్యాకింగ్ వస్తుంది. ఆ ప్యాకింగ్ని మీరు ఓపెన్ చేశారంటే సో ప్యాకింగ్ అనేది బేసిక్గా మీకు ఏదర్ ఒక క్యూబ్ బేస్ లేదంటే ఒక బాక్స్ లాగా ఉంటుంది. బాక్స్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి 4, కానీ టాప్లో బాటంలో ఫోల్డ్ అవుతాయి. ఓకే, సో అప్పుడు మీకు ఎన్ని పేజెస్ సో ప్రాబబ్లీ 8 రావచ్చు, 8 ఇలా. ఇదేంటంటే మీకు ఫ్రంట్, మీ ప్యాకింగ్ యొక్క ఫ్రంట్, ఇది బ్యాక్,
ఫ్రంట్ బ్యాక్ అంటే మళ్ళీ మీకు లెఫ్ట్, ఇది రైట్, ఇది టాప్, ఇది బాటము, ఇది మళ్ళీ మీకు ఓపెనింగ్ సైడ్, ఇది బాటమ్ సైడ్ క్లోజింగ్. సో ఈ ఆర్ట్ బోర్డ్స్ అనేది ఏంటంటే ఒక డిజైన్ చేసేటప్పుడు మీ రిక్వైర్మెంట్ని బట్టి మీ యొక్క డైమెన్షన్స్ కూడా చేంజ్ చేయొచ్చు. సో దానికోసం ఈ ఆర్ట్ బోర్డ్ టూల్ అనేది యూజ్ చేస్తారు. సో ఇది ఫస్ట్ ఆర్ట్ బోర్డ్. నాకు ఫ్రంట్ పేజ్ ఇంత ఉంది మీ ప్యాకింగ్లో, సో ఇది బ్యాక్ సైడ్ ఇంత ఉంది, కానీ టాప్ బాటము ఇంతే ఉంది. అంటే మన ప్యాకింగ్ డిజైన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. ఓకే, కానీ మనం క్లోజ్ చేసేటప్పుడు అంటే మనం ఓపెన్ చేస్తాంగా మన ప్యాకింగ్ని టాప్ సైడ్లో ఇలా ఉంటాయి మీకు. అంటే మీరు ఏదన్నా ఒక ప్యాకింగ్ ఓపెన్ చేసి ట్రై చేస్తే ప్రాబ్లీ యూ గెట్ సమ్ బెటర్ ఐడియా. ఫైన్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం న్యూ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలి, దాని యొక్క ప్రొఫైల్ సెట్టింగ్స్ ఏంటి, డాక్యుమెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఓరియంటేషన్ అనే దాని గురించి చూసాము. సో ఇక్కడ చూడండి, క్రియేటింగ్ ఏ న్యూ డాక్యుమెంట్స్, డాక్యుమెంట్ ప్రొఫైల్స్, యూజింగ్ బ్లేడ్, యాడింగ్ ఆర్ట్ బోర్డ్స్ టు డాక్యుమెంట్, ఆర్ట్ బోర్డ్ ఓరియంటేషన్ కూడా చూసాము. కీప్ ఎన్ ఐ ఆన్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, డైనమిక్ చేంజ్. అంటే ఈ యొక్క సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఎప్పుడైతే మీరు న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారో ఇక్కడ మీరు ప్రొఫైల్స్లో మీరు సంథింగ్ లైక్ మీరు ఒక డివైస్ సెలెక్ట్ చేసి ఇక్కడ iPhone 5 సెలెక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, కలర్ మోడ్ RGB, రిజల్యూషన్ 72, ప్రివ్యూ డిఫాల్ట్, అలైన్ టు పిక్సెల్ ఆఫ్ ఉంది. సో ఈ సెట్టింగ్స్ మళ్ళీ మారుస్తున్నాను. ఈసారి నేను వెబ్కి వెళ్ళాను. ఇక్కడ చూడండి RGB ఇక్కడ ఆటోమేటిక్ ఆన్ అయింది. అంటే వెబ్ వర్క్ ఫ్లోలో అలైన్ టు పిక్సెల్ అనేది ఆన్ ఉండాలి. నెక్స్ట్ ఒకవేళ మీరు ప్రింట్ సెలెక్ట్ చేశారు, ప్రింట్లో ఏమైంది, మోడ్ CMYK, రెజల్యూషన్ 300, ప్రివ్యూ మోడ్ డిఫాల్ట్. అంటే ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో మీ యొక్క ప్రొఫైల్ని బట్టి ఇవి అప్డేట్ అవుతున్నాయి. వీటినే డైనమిక్ చేంజ్ అంటారు. ఇవి కాకుండా మీ ఓన్ ప్రొఫైల్ మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కస్టమ్ వాడాలి. సో ఈ బ్రౌజ్ అంటే ఏంటంటే మీ కస్టమ్ ప్రొఫైల్స్ చూడండి, బేసిక్ RGB, డివైజెస్, ప్రింట్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ AI ఫార్మాట్స్ అన్నమాట. ఇవి ఎక్కడుంటాయి, పాత్, అప్లికేషన్ డేటా, సంథింగ్ ఎనీవే, ఇది మనకి అవసరం లేదు. సో ఇక్కడ మీకు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఓరియంటేషన్ అంటే ఏంటంటే ఇది పోర్ట్రైట్ ఇలా వస్తుంది ఇలా. సో బేసికల్గా ఇది ఒక వీడియో ఫార్మాట్ ఇది. సో అదే మీరు న్యూకి సెలెక్ట్ చేసి NTSAలో హారిజంటల్ సెలెక్ట్ చేస్తే వీటిని మీకు ప్రాబ్లీ మీకు 3D Max ఐడియా ఉండాలో తెలుస్తుంది. ఇవి సేఫ్ మార్జిన్స్ అంటారు. అంటే మీ వీడియో అనేది ఎప్పుడు దీని లోపల ఉండాలి. ఈ అవుట్ సైడ్ ఏరియాలో ప్రాబ్లీ మీకు స్క్రోలింగ్ టెక్స్ట్ అట్లాంటివి పెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ విజిబుల్ ఏరియా అనేది ఈ లోపల మాత్రమే ఉండాలి. సో ఎనీవే, సో ఇది మన ఫ్యూచర్లో వీడియో ఎడిటింగ్ అప్లికేషన్స్లో ట్రైనింగ్ చూస్తాం కదా, ప్రాబ్లీ ప్రీమియర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, అప్పుడు ఈ యొక్క సేఫ్ జోన్స్ వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ పర్టికులర్ వీడియోలో మన ఎంటైర్ ఫోకస్ న్యూ డాక్యుమెంట్ ప్రొఫైల్స్ గురించి మాత్రమే ఎక్స్క్యూజ్ మీ తెలుసుకున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూ డాక్యుమెంట్ ప్రొఫైల్ సెట్టింగ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్.